ఎన్టీఆర్ గారు ఇవన్నీ తట్టుకోగలుగుతారా? ఇక్కడున్న రాజకీయాలకి అని నేను అడుగుతున్నాను. అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయాలు మొత్తం కూడా ఒక కూటమిలాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎలా ఉంటుంది? తెలుగుదేశం సంక్షోభంలో ఉండేటప్పుడు మరి ఆయన చాలా కష్టపడ్డాడు కదా. డే అండ్ నైట్ కష్టపడి ప్రచారం చేశాడు. అక్కడ శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు ఇవన్నీ కూడా తిరిగి కష్టపడి బస్సులో చాలా ప్రచారం చేశాడు. ఓన్ చేసుకున్నాడు, పార్టీ భుజాన్ని వేసుకొని చాలా కష్టపడ్డాడు. ఆయనకి అవన్నీ అలవాటని నేను అనుకుంటాను. తాతగారిలాగే కాషాయ డ్రెస్ వేసాడు, కాషాయ అంటున్నాను కాకి డ్రెస్, కాకి షర్టు ప్యాంట్ వేసుకున్నాడు, షూట్ అయ్యాడు. అవకాశాలు చెప్పలేము. ఒకవేళ ఆయన పార్టీ పెడితే మీ ఫ్యామిలీ మీరిద్దరు దాంట్లోకి వెళ్తారా? ఆమె అయితే నేను తప్పకుండా వెళ్తాము. ఎందుకంటే శ్రీనివాస్ గారికి ఆయన పెద్ద ఫ్యాను. ఆయన చేసే సోషల్ సర్వీస్ కూడా ఎక్కువ చేస్తుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారి బర్త్డే వస్తుంది, చాలా వరకు కూడా కార్యక్రమాలు చేస్తున్నాము. అలాంటి ఆయన పార్టీ పెడితే మాత్రం మేము వెళ్తామని అంటున్నారు. ఇప్పుడు ఆయన ఎక్స్ప్రెస్ చేయలేదు, ఆయన చెప్పలేదు ఆ మాట. ఆయన అలా అంటే ఆలోచనలో ఉన్నారని మనం అనుకోవటం లేదు. అనుకుంటే మనం అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. భవిష్యత్తులో ఇప్పుడున్న రాజకీయాలను బట్టి, ప్రస్తుత రాజకీయాలను బట్టి మనం వెళ్తున్నాం. భవిష్యత్తులో ఆయన ఏంటి, ఆయన వస్తున్నారా లేదన్నది మనకు తెలియదు కదా. ఆయన వ్యక్తిగతంగా ఆయన అనౌన్స్ చేస్తే అప్పుడు వాతావరణంలో చాలా మార్పులు వస్తాయి. రాజకీయంగా చాలా అది అది చెప్పలేము, చాలా వస్తాయి. ఇప్పుడు 20న ఎన్టీఆర్ గారు ఆయన అనౌన్స్ చేయని, ఆయన నోటి నుంచి ఆ మాట రాని, అప్పుడు ఉంటుంది. సూపర్ అండి, ఒక క్లారిటీతో ఉన్నారు మీరు. ఆయన నిజంగా అది నిజమా, ఆయన నోటి వెంబడి వస్తే ఒక విప్లవమే వస్తుంది. ఇప్పుడు ఆ ఎన్టీఆర్ గారి బర్త్డే వస్తుంది కదా, మీరు చేయబోయేటువంటి సోషల్ యాక్టివిటీస్ ఏమి ఉన్నాయి? వ్యక్తిగతంగా ఇష్టపడతానండి. ఆ అభిమానులు ఎవరైనా వస్తే సరదాగా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాము. ఆయన నటనన్నా, ఆయన వ్యక్తిగతంగా అయినా నాకు ఇష్టం. అసలు థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూడటం తక్కువ, ఇంట్లోనే హోమ్ థియేటర్లో చూస్తాను. జూనియర్ ఎన్టీఆర్ చూస్తే ఫస్ట్ డే వెళ్తాం, ఫస్ట్ షో. చిరంజీవి గారిది వచ్చినా వెళ్తాను. బర్త్డే సందర్భంగా వెళ్ళి విష్ చేయటం ఎట్లా? లేదు లేదు, నేను కలుసుకోలేదు, కలుస్తాను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. మీకు ఎన్టీఆర్ గారు పార్టీ పెడితే మాత్రం మీరు తప్పకుండా జాయిన్ అవుతారనేది ఒక క్లారిటీ కూడా అయితే ఇచ్చారు. చూడాలి మరి ఏమైంది భవిష్యత్తులో.